మొత్తం అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 10 రోజులలో ఈ తపాస్పల్లి దాకా నీళ్ళు తీసుకురాగలుగుతామని వీళ్ళు ఇంజనీర్ డీఈలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అయితే నేను మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం దీన్ని స్పీడప్ చేయమంటున్నాను. ఎందుకంటే 10 days అనేది ప్రాక్టికల్గా రైతులు ఒక 1 week దాకా ఓపిక పట్టేటట్టుర్రు. దాన్ని ఏం చేయాలని మీ దగ్గర సజెషన్ తీసుకుందామని ఫోన్ చేసిన. సో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇంపాసిబుల్ అంటే మనం స్పీడప్ చేయాలి. అచ్చా సో నీళ్లు రాకపోవడము తపాస్పల్లి డెడ్ స్టోరేజ్ ఉంది. ఈరోజు 20 చాలా రోజుల నుంచి ఇక్కడ ఆల్రెడీ పంటలు వేసుకుర్రు. ఇంకో వారం 10 రోజులలో ఇక్కడ నీళ్లు రాని పరిస్థితి ఉంటే రైతులకు ఇబ్బంది అయ్యి పంట నష్టమయ్యే పరిస్థితి ఉందని తెలిస్తే నేను ఇక్కడికి ఇరిగేషన్ అధికారులను పిలిపించి అసలు తపాస్పల్లికి నీళ్ళు ఎందుకు వస్తలేవు, పైన ఉన్నటువంటి ధర్మసాగర్ కానీ పైన ఉన్నటువంటి బొమ్మకూరు కానీ అక్కడి నుంచి నీళ్లు ఇక్కడికి వస్తలేవా, అసలు వాస్తవంగా నీళ్లు ఎక్కడ ఆగినాయి, ఎందుకంటే ఇక్కడికి రావాల్సిన నీళ్లు ప్రస్తుతము గోదావరి అవుట్పుట్ నుంచి మొదలు పెడితే భీమ్ గన్పూర్ నుంచి కిందికి చలివాగు నుంచి కిందికి వస్తాయని చెప్పి ఒక డయాగ్రామ్స్ అనేది తెప్పించుకున్నాం. వాస్తవంగా ఈఎన్సీలతో కూడా అంటే ఈఎన్సీ అనిల్ గారికి చేసినాము, సీలు ఇద్దరికి అశోక్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మాట్లాడి వీలైనంత ఫాస్ట్గా రోజు ఎంత కెపాసిటీ మనకు డిజైన్ చేసిన కెపాసిటీ ప్రకారం ఈరోజు నీళ్లు పంపించాల్సిందిగా కోరుకున్నాం. ముఖ్యంగా నేను మీ మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నా, రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ నీళ్ళు అవసరం. పై సైడ్ ఉన్నటువంటి ఈ రిజర్వాయర్స్ చిన్న చిన్న రిజర్వాయర్స్లో నీళ్ళు వచ్చినప్పుడు అందరికీ సమానంగా నీళ్లు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఎక్కువ పవర్ పెట్టి వాటర్ ఎక్కువ పైనే గుంజడం వల్ల కిందికి రావట్లేవు. కిందికి రానప్పుడు కింద ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. తపాస్పల్లి అనేది ఇటు కొసకుంది, అక్కడి నుంచి వచ్చే నీళ్లు ఈలోపు ఈ 5వ తారీఖు తర్వాత ఈ మన రామప్ప నుంచి కూడా ధర్మసాగర్కి ఏదో టన్నెల్ ఒకటి ఫేజ్ 3 టన్నెల్ ఒకటి ఉంది. ఆ ఫేజ్ 3 టన్నెల్ కూడా 5వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఓపెన్ చేస్తామని చెప్పి అది ఓపెన్ చేస్తే కొన్ని సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నేనే ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ రైతులందరితోటి లీడర్లందరితోటి కూర్చొని వాస్తవ పరిస్థితులను నేను ఒక అవగాహన అనేది క్రియేట్ చేసి ఆఫీసర్లను కూడా పిలిపించి వీలైనంత మటుకు ఆఫీసర్లకు కూడా ఈ డే అండ్ నైట్ కష్టపడి ఈ రైతుల్ని కాపాడాలి. ఈ రైతుల పంటల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నష్టం పోకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీళ్లు మధ్యన కొంచెం స్ట్రైక్స్ ఉండడం వల్ల కూడా వాటర్ రాలేదని చెప్పారు కాబట్టి వాటన్నిటి కూడా రికవరీ చేయాల్సిందిగా ఈరోజు కోరుకోవడం జరిగింది. దాని ప్రకారమే అందరు అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తూ వారం రోజులలో తపాస్పల్లి రిజర్వాయర్లో వాటర్ వచ్చి కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికి కూడా నీరు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి, ఎందుకంటే ఇక్కడ కూడా D1, D2, D3, D4 ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఇక్కడున్న రైతుల్ని కూడా ముఖ్యంగా నేనున్న ఇక్కడ నాయకులతోటి ఒకటే చెప్పిన, ఇక్కడ చుట్టుపక్కల ఈ తపాస్పల్లి కింద ఉన్నటువంటి రైతులు అన్ని ఊర్ల రైతులు అక్కడ ఉన్నటువంటి D1, D2, D3, D4లకు వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా సమానంగా నీళ్లు అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాకుండా అందరు రైతులకు నీళ్ళు వచ్చే విధంగా ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. వాళ్ళకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆవేశపడిపోయి మేము ఎక్కువ గుంజేస్తాము, మేము పోనీయం పైకి కిందనే గుంజేస్తాం అంటే పైన ఉన్న వాళ్ళకి దెబ్బ పడుతుంది. కాబట్టి అన్నిటికి కూడా ఒక అవగాహన క్రియేట్ చేసి వారం రోజులలో సమస్యలని పరిష్కార దిశగా తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. మొత్తం అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 10 రోజులలో ఈ తపాస్పల్లి దాకా నీళ్ళు తీసుకురాగలుగుతామని వీళ్ళు ఇంజనీర్ డీఈలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అయితే నేను మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం దీన్ని స్పీడప్ చేయమంటున్నాను. ఎందుకంటే 10 days అనేది ప్రాక్టికల్గా రైతులు ఒక 1 week దాకా ఓపిక పట్టేటట్టుర్రు. దాన్ని ఏం చేయాలని మీ దగ్గర సజెషన్ తీసుకుందామని ఫోన్ చేసిన. సో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇంపాసిబుల్ అంటే మనం స్పీడప్ చేయాలి. అచ్చా సో